నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల ఎంపీపీగా పారుమంచాల ఎంపీటీసీ నిర్మల ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఎన్నికల అధికారి మండల ప్రత్యేక అధికారి నాగరాజారావు అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో రైతులకు ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే నెపంతో రైతులకు అనేక ఇబ్బందులు గురిచేస్తుందని ఆయన మండిపడ్డారు. చార్మినార్ టాస్క్ ఫోర్స్ అంబర్పేట పోలీసులు సంయుక్తంగా హత్యకుట్ర కేసును ఛేదించారు. అంబర్పేటలోని అలీ కేఫ్ వద్ద ఆయుధాలతో ఉన్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దామరణ అరుణ్ కుమార్ తన 2వ భార్యను హత్య చేయడం కోసం నాటు తుపాకీని తెప్పించాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారులో ఉన్నారని, వాళ్ళ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లాలో బాలుడు అడారి వెంకట కౌశిక్ మృతి కేసులో మిస్టరీ వీడింది. కేవలం 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. 10 ఏళ్ల మైనర్ బాలుడి చేతిలో నాటు తుపాకీ పెరగడంతోనే కౌశిక్ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో 2కి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇంట్లో తుపాకులున్నాయని తోటి స్నేహితులను తీసుకువెళ్లిన మైనర్ బాలుడు కాల్పులు జరపడంతో చిన్నారి మృతి చెందాడు. కేసులో సూరిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాలలో బాలుడు తప్పిపోవడంతో ప్రిన్సిపల్ తమను బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సంబంధం లేదని లెటర్ రాసి నోటీసు బోర్డుపై ప్రిన్సిపల్ అంటించాడు. అయితే యాజమాన్యానికి సంబంధం లేదనే విధంగా లెటర్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యమునపట్నంలోని ఓ క్రషర్ కంపెనీలో పనిచేస్తున్న బాల కార్మికులను అధికారులు రక్షించారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి 167 నిర్మాణ పనుల్లోని చిన్నారులను పనిచేస్తున్నారని సమాచారం రావడంతో అధికారులు బాలకు విముక్తిని కల్పించారు. బాండెడ్ లేబర్ బాల కార్మికులతో ఓ కాంట్రాక్టర్ వెట్టి చాకరీ చేయిస్తున్నాడని సమాచారంతో తనిఖీలు చేస్తామని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న 3 పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కీసర పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి ఇళ్లలో చోరీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 3 నిందితులపై గతంలోనూ పలు కేసులున్నాయని చెప్తున్నారు. ఇంటి ముందు నిలిపిన వాహనాలను సైతం దొంగిలిస్తున్నారని గుర్తించారు. విజయనగరం జిల్లా రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజాం, రేగిడి, వంగర మండలాలకు స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అందజేశారు. రాజాం మండలంలో 15 పంచాయతీలకు 21 ట్రై సైకిల్స్, 10 పంచాయతీలకు పుష్ కార్ట్లను అందించారు. 9 మంది బాధితులకు 6.24 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇంజమూరులో కూలీలతో వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొంది. ఘటనలో పలువురు కూలీలకు గాయాలయ్యి వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది రైతు కూలీలున్నట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. జన్ సున్వాయి కార్యక్రమంలో ఈ 13 వరకు జరుగుతోందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ అన్నారు. 5 రోజుల్లో 13 జిల్లాలు కవర్ చేస్తామని, గతంలోని 47 ఫిర్యాదుల స్టేటస్ అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి మాకు న్యాయం చేయడం లేదని చెప్తే వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పల్నాడు జిల్లాలో 8 ఫిర్యాదులు చాలా నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.